హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చిలకడ దుంపలను ఉడకబెట్టుకుందామండి. కంచగడ్డలు అంటారు, చిలకడ దుంపలు అంటారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో పేరుతో పిలుస్తారండి. వీటిని శుభ్రంగా నీళ్ళల్లో గంట నానబెట్టి ఆ చివర ఈ చివర కట్ చేసి గిన్నెలో వేసి ఉడికించుకుందాం. ముందు మందపాటి గిన్నె స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి. పెట్టి అందులో మనం కడిగి పెట్టుకున్న చిలకడ దుంపలు వేద్దాం. మట్టి ఉంటుందండి, ఎక్కువసేపు కడిగి నానబెట్టుకుని ఆ చివర ఈ చివర కట్ చేసి ఏమైనా పుచ్చులు ఉన్నాయో చూసి వేసుకోండి. లేదంటే దుంపలన్నీ కూడా స్మెల్, పుచ్చు వాసన వస్తాయి, ఒక రకమైన స్మెల్ వస్తాయి. అందుకని ఒకసారి చెక్ చేసి వేసుకోండి. చిలకడ దుంపలన్నీ వేసేసిన తర్వాత గిన్నెలో ఇది ఓల్డ్ స్టైల్ అండి. అమ్మమ్మలు, నానమ్మలు, జేజమ్మలు ఉడకబెట్టేవాళ్ళు ఇలా. కొన్నేమో బొగ్గుల మీద వేసి కాల్చేవాళ్ళు, కొన్నేమో ఇలా ఉడకబెట్టేవాళ్ళు. దీంట్లో నీళ్లు పోయారండి, నీళ్లు పోస్తే చప్పదనం వస్తుంది. కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ రెండిట్లో ఏదున్నా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను. నేనైతే ఒక స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నానండి. లేదండి మీరు వెన్నపూస ఉన్న వెన్నపూస వేసుకోవచ్చు, మామూలు గేదె నెయ్యి ఉన్న అదైనా వేసుకోవచ్చు అండి. వేసి కొంచెం కలుపుకుందాం, కరిగిపోతుంది అది. ఇందులోనే కొంచెం బెల్లం వేసుకుందామండి. నేనైతే 2 స్పూన్లు వేసాను. ఎక్కువ అవసరం లేదండి, 2-3 స్పూన్లు అయితే సరిపోతుంది. మీకు ఇంకెక్కువ కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. వేసి బాగా కలుపుకుందాం. ఇది సిమ్లోనే పెట్టాలండి, హైలో పెట్టకూడదు, మాడిపోతుంది. సిమ్లోనే పెట్టేసి ఉడికించుకుందాం. ఈ హెల్త్కి చాలా మంచిదండి చిలకడ దుంపలు. లేడీస్కి కూడా చాలా మంచిది హెల్త్కి, డైట్ చేసే వాళ్ళకైనా. చిలకడ దుంపలతో బొబ్బట్లు కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి తిరిగి చూడండి, రెసిపీ ఉంది మన వీడియోలో. ఇదిగోండి అంతే. పైన నీళ్ళ గిన్నె పెడుతున్నామండి, ఎక్కడ ఆవిరి బయటికి పోకుండా క్లోజ్ అయిపోయేటట్టు నీళ్ళ గిన్నె పెట్టి ఒక 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికాక ఒకసారి తీసి చెక్ చేసుకుందాం. ఎందుకంటే బెల్లం కరిగిపోయింది, పైనుంచి ఆవిరి నీళ్ళు పడుతున్నాయి కదా, ఆ వాటరే సరిపోతాయండి. ఒకసారి మొత్తం ఎగరేసుకుందాం, పైకి కిందకి ఎగరేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాం ఎంతవరకు ఉడికింది అని. ఉడికిపోయిందండి, మధ్యలో కొంచెం ఉంది. చాకుతో ఒకసారి చెక్ చేసుకుని మళ్ళీ గిన్నె పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకుందాం. ఆ నీళ్ళన్నీ ఆవిరైపోవాలండి. మనం నీళ్ళు ఏం పోయలేదండి, ఆ బెల్లం పైన ఆవిరి నీళ్ళు పడి ఉడికింది అది. చూసారా? కొంతసేపు మూత తీసేసి ఉడికించుకున్నాం, నీళ్ళ గిన్నె ఏం పెట్టకుండా. చూడండి చక్కగా ఉడికిపోయినాయి కదా. తీసి సర్వ్ చేసుకుందాం. ఇదిగోండి చాలా ఎమ్మీగా ఉండేవి రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ.